రాజ్యం ఎలా ఉంది పరిస్థితి? రాజ్యంలో నెంబర్ 1 సార్ వైసీపీ పరిస్థితి. మా పరిశీలకులు ఈయన బ్రహ్మాండంగా గెలుస్తాం. గతంలో 17,000 మెజార్టీతో గెలిచాం. రాజానగరం కాదు సార్, రాజాం విజయనగరం జిల్లా. అసలేం లేదు, రాజ్యంలోనైతే జనసేన ప్రభావమే లేదు. తర్వాత 24 సీట్లు పొత్తు కుదుర్చుకునేటప్పుడు అతని పని అయిపోయింది అన్నటువంటిది ఆ రోజుతోనే తేలిపోయింది లెక్క. దాదాపు 50 సీట్లు వస్తాయని చెప్పాడు ముందు, 24 సీట్లు సరిపెట్టుకున్నాడు. ఏమంటాడు అక్కడ? మరి మీరు ప్రశ్న మీరే, ఆన్సర్ మీరే చేస్తారు. మరి ఇంకా సరిపోయింది. ఇంక మరి అతని పని అంతేను సార్. ప్యాకేజీ స్టార్ అన్నటువంటి పేరు ఉంది కాబట్టి మరి ఇంకా అతని పని అంతే. అతని సీట్లు కాదు ముఖ్యం, ప్యాకేజ్. కానీ చెప్తున్నారు జనసేన టీడీపీ కలంలోనే మరి ఈ కూటమి గెలిచిపోయిందని అంటున్నారు. అయిపోయింది సార్. ఇప్పుడు ఇతనికి కూటమి గెలిచింది అంటున్నారు వాళ్ళు. వినండి సార్, ఇప్పుడు ఇతను ఎన్నో సీట్లు కోరేస్తాడు. ఇతనికి పవర్ షేరింగ్ కూడా ఇస్తారని ఊహించారు ఇంతవరకు, నిన్నటి వరకు. 24 సీట్లు ఎప్పుడు ఇచ్చారో 24లో 4 కూడా గెలలేని పరిస్థితి ఉంది. కాబట్టి మరి సీట్లు లేవు, పవర్ షేరింగ్ లేదు, ఆఖరి ప్యాకేజీ మిన్న. నేను కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి వచ్చిన. నా పేరు నాగరాజు. నాగరాజు గారు, ఏంటి పరిస్థితి ఎలా ఉంది? మా రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారికి రాప్తాడులో రఫాడ్ ఇచ్చేసారు మీరు. రాప్తాడులో వచ్చేసి సిద్ధం ప్రోగ్రాం దాదాపు దక్షిణ భారతదేశంలో కొద్దిగా హైలైట్ అయింది. రాయలసీమలో ఈ గత 2019 ఎలక్షన్లోనే రాయలసీమలో చంద్రబాబు నాయుడు బామారిది ఒక కమ్మనేతో కేసులు తప్ప ఎవరు గెలగలే. దాదాపు 2024 ఎలక్షన్లో కూడా రాయలసీమ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా భూస్థాపితం చేస్తాం. గతంలో 2019లో మామూలుగా ఫ్రెండ్షిప్ చేశారు. ఈసారి కూడా 2024లో కూడా రాయలసీమలో దాదాపు గతంలో 3 సీట్లు గెలిచినాం. ఈసారి కుప్పంతో సహా అన్ని గెలిచాలని ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా గెలుస్తాం. కుప్పంకి తొలిసారిగా కృష్ణా నీళ్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రాంతం దాదాపు అంటే రాయలసీమ ప్రాంతం చాలా కరువు ప్రాంతం. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా దాదాపు 300 కిలోమీటర్లు పోయి ఏడో ఈడు శ్రీశైలం కాడ స్టార్ట్ అయ్యి, దూరణాల కాడ శ్రీశైలం కాడ స్టార్ట్ అయ్యి అవి దాదాపు కుప్పం చేరినవి. దాదాపు అంటే ఈ నిల్లేయడం రాజశేఖర రెడ్డి తరం అయింది. తర్వాత మరి కుప్పం చేర్చడం జగన్మోహన్ రెడ్డి తరం అయింది. ఖచ్చితంగా కుప్పం కూడా గెలుస్తామని నమ్మకం ఉంది. నిల్లు చేర్చడం వల్ల దాదాపు అక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. రాయలసీమలో నేను కియా ఇచ్చాను, అక్కడంతా చాలా సస్యశ్యామలం చేశాడు అన్నాడు చంద్రబాబు నాయుడు. కియా ఇచ్చినాను అంటాడు. ఈ రాష్ట్రంలోన 2 రాజధాని అమరావతి చేసి 7 సచివాలయం కట్టినాడు. పక్కన ముళ్ళ పొదలు వలిసినవి, హైకోర్టు కట్టినాడు, ముళ్ళ పొదలు వలిసినవి. ఇవి తప్ప ఏం చంద్రబాబు నాయుడు భూసేకరణ చేసి వాళ్ళ పెత్తందారులకి, వాళ్ళకి వద్దున్న పార్టీ నాయకులకి లీక్ చేసి అమరావతిలో రాజధాని ప్రాంతం చేస్తాం, మీరు భూములు కొనుక్కోండి చేసినాడు తప్ప ఏమి ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు ఏం చేయలేదు. 1-2 బిల్డింగ్లు కట్టి అదే అమరావతి రాజధాని అని చెప్తున్నాడు. దాదాపు కియో కంపెనీ ఊరికి చేసినాడు, కానీ కియో కంపెనీ కూడా తాత్కాలికంగా ఏరే రాష్ట్రాలకు ఉద్యోగాలు ఇచ్చి ఆయన కాలం గడుపుతున్నాడు. మళ్ళీ ఎలా ఉంది రాయలసీమలో ఈసారి వైసీపీ? రాయలసీమలో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం సృష్టిస్తుంది. వెస్ట్ గోదావరి అండి, ఉండి నియోజకవర్గం, ఆకివీడి మండలం. నేను పశ్చిమ గోదావరి జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ని, ఆకివీడి పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిని అండి. ఒకవైపు సిద్ధం అంటున్నారు, ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ యుద్ధం అంటున్నారు. సిద్ధమా యుద్ధమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసి వీళ్ళందరూ భయపడి అందరూ పొత్తులతో అందరూ కలుస్తున్నారంటేనే మనకు అక్కడ విజయం వన్ సైడ్ అయిపోయిందని మనం అందరూ భావించాలి. ఈ రోజున సిద్ధం సభలకి అశేష జనసమూహం, మరి లక్షలాది మంది కూడా కార్యకర్తలు ఎండనక మరి ఈ రోజున అంతమంది లక్షలాది మంది వస్తున్నారంటే కూడా అప్పుడు మన విజయాన్ని మనం కోరుకున్నట్టు కూడా మనం అందరం భావించాలి. వాళ్ళకి కేవలం ఏంటంటే ఈ పొత్తులతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలనుకుంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు జనంతో పొత్తు పెట్టుకున్నారు. మరి ఎప్పటికి కూడా విజయం ఆయన చెంతే ఉంటుంది అని కూడా మేము భావిస్తున్నాం. పక్కాగా మద్దతు ఇస్తారండి. పార్వతీపురం మంజం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి వచ్చాం. కుంబురుకు దీనమయ్య, ఎంపీపీ గుమ్మలక్ష్మీపురం. ఓకేనా, ఏంటన్నా ఎలా ఉంది? జగన్ ఏమో ఎన్నికలకు సిద్ధం అంటున్నాడు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు? ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారన్న, సిద్ధంగా కదా సంసిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా? గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తయిన ఫ్యాన్ గుర్తుకోవడం 2 సార్లు కూడా క్లియర్గా నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. అవ్వ తాతయ్యలు ఉన్నారు, రైతన్నలు ఉన్నారు, మహిళా తల్లులు ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మా గిరిజన ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత, అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు మౌలికమైనటువంటి సదుపాయాలు, రోడ్లు కానీ, తాగునీటి సమస్య కానీ ఈనాటి వరకు నెరవేరింది 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మా పుష్ప శ్రీవాణి గారు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే అయిన తర్వాత సంపూర్ణంగా ఈరోజు ప్రతి గిరిజన ప్రాంతంలో కూడా తాగునీటి సమస్య కానీ, మౌలిక సదుపాయమైనటువంటి రోడ్లు కానీ చాలా చక్కబడ్డాయి. అన్నిటికంటే గొప్పది ఏంటి అంటే నాడు నేడు ద్వారా
పాఠశాలలు లేని గ్రామాలకు ఈరోజు పాఠశాలలు వచ్చాయి. అందులో వైద్యం అనేది మాకు చాలా అరుదు, చాలా కష్టమైనటువంటి పరిస్థితి మా గిరిజన ప్రాంతంలో. అలాంటిది మండల హెడ్ క్వార్టర్లో చాలా ఉన్నతమైనటువంటి నాడు నేడు ఆసుపత్రి బాగుపడింది. ఈరోజు వైద్యంకి వెళ్ళాలంటే చాలా సంతోషంగా వెళ్ళి వైద్యం చేసుకునే పరిస్థితి. ఆ రకంగా వైద్యం, విద్య. గిరిజన ప్రాంతాల్లో రోడ్డు సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటారు. ఇప్పటికి కూడా జోలు పట్టుకొని మరి గర్భిణీ స్త్రీల మోసం వెళ్తాను అంటున్నారు. నిజంగా అక్కడ ఎట్లా ఉంది ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత? జగన్ వచ్చిన తర్వాతనే అలాంటి అనాగరికమైన పరిస్థితి కానీ లేదు. రోడ్లు అన్నటువంటి పదానికి నిర్వచనం ఈరోజు మా పుష్ప శ్రీవాణి గారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఆ కష్టాలు నెరవేరాయి. ఇప్పుడు చాలా బాగున్నాయి, చాలా సంతోషంగా ఉన్నాం. అయితే మరి కొంచెం ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి కావాలి. ఇంకా మరి కొద్దిగా ఉన్నటువంటి సమస్యలు కూడాను తప్పకుండా నెరవేరుస్తారు. అంటే ఒకేసారి ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో చాలా వెనకబడిపోయి ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఓటు వేయాలంటే నడిచి మరి అక్కడికి వెళ్ళి బూతులు వెళ్ళి అక్కడికి వెళ్ళి మరి ఓట్లు వేయించే పరిస్థితి కానీ, లేకపోతే వైద్య సదుపాయం కూడా చాలా లేదని కూడా చెప్తూ ఉంటారు. అంటే లేదనేది ఈరోజు సమస్య కాదన్న. ఇది మన 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి ఉన్న సమస్యలు ఇవి. కానీ 2019లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాతనే ఈ రోజుకి 70 to 80% క్లియర్ అయ్యాయన్న. మారింది, చాలా వరకు మారింది. అయితే ఎక్కడో మరికొంచెం చేయాల్సింది కొద్దిగా గొప్ప ఉంది తప్పితే ఆనాటి లేని సౌకర్యం ఈ రోజు గిరిజనులు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు? టీడీపీనా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కోరుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. మా నియోజకవర్గంలో మళ్ళీ పాముల పుష్ప శ్రీవాణి గారిని కోరుకుంటున్నారు అన్న. విశాఖపట్నం గాజువాక నియోజకవర్గం దొడ్డి రమణ గారు. ఏంటి రమణ గారు ఎలా ఉన్నారు? ఏంటి అసలు సిద్ధం అనే బ్యానర్ పెట్టారు, దేనికి సిద్ధం మీరు? వైనాడు 175 జగన్ గారు ఇచ్చిన పిలుపు మేము సిద్ధంగా ఉన్నాం. గాజువాక నియోజక విశాఖ జిల్లాలో అన్ని 100% అన్ని సీట్లు కూడా వైసీపీ వస్తాయండి. అందులో బీసీ బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతి చెప్పిందే చేసే మనిషి మన జగన్ గారు ఉన్నారు కాబట్టి కంపల్సరీగా జగన్ గారు గెలుస్తారు. రాబోయే రోజుల్లో రేపు మళ్ళీ ఆయన సీఎంగా వచ్చి వస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం. అలాగే గాజువాక నియోజకవర్గం కూడా బీసీ అట్టడుగు వర్గాల సామాజిక టీడీపీ వాళ్ళు చెప్తున్నారు విశాఖపట్నం మొత్తం టీడీపీ మయమైపోయింది సార్, టీడీపీ క్లీన్ చేస్తుంది సార్. పచ్చగా లోకంతో పచ్చగా ఉంటుంది. వాళ్ళు 100% లాస్ట్ టైం లాగా మోలీ చేసి లాస్ట్ టైం ఎలక్షన్ రోజు కూడా ఇల్లు ఇస్తామని చెప్పి మోలీ చేసి టీడీపీ చేసుకున్నారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. జగన్ గారు ఏ మాట ఇచ్చారో మాటపై కట్టుబడి చేశారు. ఈరోజు వైఎస్ సుబ్బారెడ్డి నేతృత్వంలో విశాఖపట్నం మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలు అన్ని కూడా క్లీన్ స్వీప్ చేస్తుంది. రాబోయే రోజుల్లో మన ఏ జరగగా రాజ్యసభ సభలో జరిగిందో రాజ్యసభ ఒక్క సీట్ కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళలేదు. రేపు రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి రాబోయే జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి తెలియదు. గంటా శ్రీనివాసరావు చెప్తున్నాడు నేను ఎక్కడైనా పోటీ చేసినా నేను గెలుస్తాను అని చెప్పి. దమ్ముందంటే పోటీ చేయమనండి, పోటీ చేసుకోవడమని చెప్పండి. అప్పుడు చెప్పారు కదా అక్కడ చంద్రబాబు నాయుడు చెప్పారు, వాళ్ళ పార్టీ నాయకులు చెప్పారు నీ దమ్ముందంటే బొత్త దగ్గర పోటీ చేయమన్నారు. చేయమని చూద్దామండి. మాటలు కాదు చేతలు చేశారు. 2వ లిస్టులో రాబోతుంది నా పేరు, నేను ఎక్కడైనా పోటీ చేసినా గెలుస్తాడు అన్నాడు చంద్రబాబు నాకు అని చెప్పాడు, నన్ను ప్రశంసించాడు. గెలిచి రమ్మనండి, అప్పుడు చూద్దామండి. మాటలు కాదు, పని చేసి చూపించాలి. పని చేసి దమ్మున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ దమ్మున్న నాయకుడు గారు చెప్తుందే చేస్తున్నారు, చేసిందే చెప్తున్నారు. ఇలా కబుర్లు చెప్పి చంద్రబాబు నాయుడు తప్పుడు వాగ్దానాలు చేసి ఈ పావల పల్లెంగాల్లో పని చేసే పని కదండి. ఏ చెప్పారు అదే చేస్తున్నారు. అలా విశాఖపట్నం అన్ని నియోజకవర్గాల్లో మంచి సీట్లు ఇస్తున్నారు. అలా ప్రత్యేకంగా గాజు ఒక బడుగు బలహీన వర్గాలు బీసీ కోటాలో ఉరుకుడు రామచంద్రకి ఇచ్చారు. 100% భారీ మేర క్లీన్ జరుగుతున్నారు. నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి, గాజువాక నియోజకవర్గం నాది. నా పేరు పాల్గాడ్ కృష్ణ అంటారు. నేను జిల్లా సెక్రటరీగా చేస్తున్నాను వైఎస్ఆర్సీపీ. ఏంటి అసలు ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఎలా ఉంది? ఏంటి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? జగన్ గురించి ఏమనుకుంటున్నారు? ప్రజలందరూ కూడాను ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు సార్. జగనన్న ప్రభుత్వాన్ని రెండోసారి గెలిపించాలి. జగనన్న లేకపోతే ఈ రాష్ట్రానికి మళ్ళీ అభివృద్ధి ఉండదు. కరోనా టైంలో కూడా మా ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి. మా అందరికీ కూడా ఆ రోజు కూడా కరోనా టైంలో కూడా మా అందరికీ పథకాలు ఇచ్చి మా ప్రాణాలు కాపాడిన ఏకైక వ్యక్తి. మిగిలిన 3 సంవత్సరాల్లో కూడాను ఈ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతూ ప్రతి మనిషికి కావాల్సినటువంటి వైద్యం, విద్య, నీడ, నిలవటానికి ఉండటానికి గృహాలు 38 లక్షల గృహాలు నిర్మిస్తున్నారు. టిడ్కో ఇళ్ళన్నింటినీ పూర్తి చేశారు. వైద్యాన్ని అద్భుతంగా డెవలప్ చేశారు. నాడు నేడు స్కూల్స్ చేశారు. ఎంత మటుకు చరిత్రలో ఇన్ని సంవత్సరాలు స్వరాజ్యం వచ్చిన తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినా ప్రజల ముందుకి మేము బాగుందని మీరు అంటున్నారు, టీడీపీ వాళ్ళు అంటున్నారు 30 సంవత్సరాలు వెనక తీసిపోయిన జగన్ అంటున్నారు. ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెప్పుకోవడానికి ఒక్క పథకం లేనివాడు టీడీపీ వాళ్ళు మమ్మల్ని విమర్శించే
స్థాయి ఈరోజు లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ లేదు. వాళ్ళని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. వాళ్ళు తిరస్కరించబట్టే 23 సీట్లకు పరిమితమయ్యారు. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి నిజంగా వ్యతిరేకత ఉంటే, జగన్మోహన్ రెడ్డి మీద నిజంగా జగన్మోహన్ రెడ్డి గెలవడం వాళ్ళకి దమ్ముంటే సింగిల్గా పోటీ చేయమనండి. కానీ మీరు తిరస్కరించారని అంటున్నారు. అవును. నిన్న శ్రీకాకుళంలో రాకదిలరా సభ జరిగితే పెద్ద ఎత్తున జనాలు వచ్చాయని చెప్తున్నారు. రాప్తాడు సభ చూసి చలి జ్వరం పట్టుకుని కొట్టుమిట్టాడుతున్నాడండి చంద్రబాబు. రేపు రాబోయే బాపట్లతో అతనికి టైఫాయిడ్ జ్వరం, కరోనా అన్నీ వస్తాయి. ఇతనికి కదలిరా అంటే అప్పుడు జనాలు రావట్లేదు. 28వ తారీఖు అతను పవన్ కళ్యాణ్ని, కావాల్సి ఉంటే అమిత్ షా గారిని, ఎవరినైనా తెచ్చుకోమనండి, అమితాబ్ బచ్చన్ అయినా తెచ్చుకోమనండి. దెర్ ఈజ్ నో డౌట్, ఓన్లీ జగన్. తాడేపల్లి కూడా ఎలా ఉండబోతుంది? అది టీపీ గూడెం సార్. ఎక్కడ చూసినా జగన్ నామ స్మరణమే. ఎవరు వీళ్ళందరూ వీళ్ళకి డబ్బులు ఇచ్చినా మనుషులు రావట్లేదు. జగనన్న వస్తున్నాడంటే పరిగెట్టుకుని వస్తున్నారు. కదలరా అని డబ్బులు ఇచ్చినా రాలేని పరిస్థితి ఎవరి దగ్గర ఉంది సార్? చెప్పుకోవడానికి ఏమీ లేని వాడి దగ్గరికి ఎవరు వస్తారు చెప్పండి? ఎవరు వస్తారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. 100% ప్రజల గుండెల్లో నిలబడ్డాడు జగన్. జగన్ను గెలిపించుకోకపోతే ఇది ఒక చారిత్రాత్మక తప్పిదం అవుతుంది ఖచ్చితంగా. మన కోసం కాదు, ఈ రాష్ట్రం గురించి కంపల్సరీ ప్రజలందరికీ నేను ఒక్క మాట విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మళ్ళీ జగనన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మళ్ళీ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలి అంటే, వైద్యం, విద్యా రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం చేసుకువెళ్ళాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల అవ్వదు. 4 పత్రికలను వెనకేసుకుని, ఒక దత్తపుత్రుని వెనకేసుకుని, లేనిపోని చవాకులు పేలుతూ అన్ని అబద్ధాలు చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడిని దయచేసి ప్రజలు నమ్మొద్దని, వాళ్ళ ట్రాప్లో పడొద్దని నేను ఆ ప్రజలందరినీ కోరుకుంటూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డిని విజయపదంలో నడిపించాలని మేమందరం సిద్ధంగా ఉన్నామని. జై జగన్. సిద్ధం అని మరొక టైటిల్ ఏదో పెట్టుకున్నారు. ఏంటి అసలు సిద్ధం? దేనికి సిద్ధం మీరు? మరోసారి విజయభోరి భోగింతానికి సిద్ధం. ఎవరి తరఫున పోయిస్తారు? జగనన్న తరపుని. ఏంటి అసలు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారా మరి? ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే చరిత్రలో కనీ విని రీతిలో ఈరోజు పరిపాలన నూతన పుంతలు తొక్కింది. ఇప్పుడు లేదు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, మరొకటి కావచ్చు. ఎప్పుడు అంటే ఇంతవరకు పరిపాలన అనేది కేవలం మోస ధోరణిలో సాగిన పరిపాలనని ఒక కొత్త పుంతలు తొక్కించి ప్రజల వద్దకు పరిపాలన అనే పదానికి సరైన నిర్వచనం చూపించారు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. నేను 126 సార్లు బటన్ నొక్కాను, నాకు 2 సార్లు నొక్కమన్నాడు జగన్. మీ ప్రాంతంలో నొక్కడానికి రెడీగా ఉన్నారా? ఖచ్చితంగానండి. ఎందుకంటే జగన్ నొక్కడానికి రెడీగా ఉన్నారు. సంక్షేమ పథకాలని వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి చేరుకున్నాయి. కులం చూడడం, మతం చూడడం, ప్రాంతీయం చూడడం, చివరికి వర్గం చూడడం, చివరికి మాకు ఓటైన వ్యక్తులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ప్రతి ఒక్కరికి చేరింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 సార్లు బటన్ నొక్కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గోదావరి జిల్లాల నుంచి మేము చెబుతున్నామండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే గోదావరి జిల్లాలో ప్రజలు వేరే విధంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎక్కువ ఉందంటున్నారు. పవన్ కళ్యాణ్, మీరు ఒకే విషయం ఆలోచించండి. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు ఏమో పాలకొల్లులోను, పవన్ కళ్యాణ్ గారు భీమవరంలోను, నాగబాబు గారు నరసాపురంలోను ఘోర పరాజయం పొందారు. వాళ్ళు అక్కడే కదా, స్థానికులే కదా. ఆనాడు ఏనాడో ఆదరించలేదు. ఒక విధి విధానం లేకుండా చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యంగా సాగుతున్న పవన్ కళ్యాణ్ యొక్క డొల్లతనాన్ని ప్రజలు గమనించారు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి పట్టం కడతానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస నియోజకవర్గం కొందూరు మండలం. శ్రీకాకుళంలో నిన్న టీడీపీ సభ జరిగింది. కదిలేరా ఎలా ఉంది పరిస్థితి? సభ బాగానే ఎలువైంది, కుర్చీలే మిగిలిపోయి సభలో జనాలు లేరు. బాబు ఎక్కడ వచ్చారు గురు? మేము మరి అక్కడే చూసుకుని వచ్చాం కదా. గట్టకు వస్తే ఒక 2500 3000 ఉంటారండి గురు. గ్రౌండ్ ఎంత ఉంది గురు? చిన్నది, చాలా చిన్నది. రోడ్డు మీద పెట్టిస్తారు గ్రౌండ్ లో. టీడీపీ శ్రీకాకుళం అదిరిపోయింది అన్నాడు మరి చంద్రబాబు. అదిరిపోయింది ఎట్లేదు, అక్కడ బెదిరిపోయింది. సభలో మొత్తం బెదిరిపోయిందండి. అక్కడే బెదిరిపోయింది. అక్కడ పూర్తిగా అతనికి అర్థమైపోయింది సీను. నీకు అతను ఇంత ముందు పరిపాలించి ఉన్నారండి. చంద్రబాబు నాయుడు సంగతి ప్రజలందరికీ తెలిసిపోయింది సార్. ఇప్పుడు ఇన్నలాగా ఎవరో ఒక బిర్యానీ పొట్లం లేదంటే నేను ఒక క్వార్టర్ మంది ఇస్తామంటే వచ్చే రోజులు పోనాయండి. పబ్లిక్ స్వచ్ఛందంగా రావాలంటే మళ్ళీ జగన్ అనే కావాలని అంటున్నారండి. అది జగన్ కోరుకుంటున్నారా?
జగన్ బాగా కోరుకుంటున్నారు సార్. జగన్ గారు నాడు నేడు కింద మెయిన్ చదువు గురించి బాగా డెవలప్ చేశారు సార్. ఎడ్యుకేషన్ విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ అయితే నీకు నాడు పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి నేడు పాఠశాలలు చూడండి సార్. కార్పొరేట్ స్కూల్ డీట్గానే డెవలప్ చేశారు. పిల్లలకి చదువుకోవడానికి వాళ్ళ బుక్స్ అయితే వాళ్ళ బెల్ట్, షూ, టై, బ్యాగు అన్ని క్వాలిటీ మెటీరియల్ యాజ్ పర్గా కార్పొరేట్ విద్యలాగే అందిస్తున్నారు సార్. ఇంగ్లీష్ మీడియం ద్వారా వచ్చిన తర్వాత ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 సెలెక్ట్ అవ్వాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న అబ్బాయిలే సెలెక్ట్ అవుతున్నారు సార్, స్టూడెంట్స్ కూడా. అదేవిధంగా నీకు రైతు భరోసా కేంద్రం ఇంతవరకు మన ఇండియాలోనే రైతుల గురించి ఏ గవర్నమెంట్ ఆలోచించలేదు సార్. ఈ రైతుల కోసం ఆలోచించింది ఏంటంటే ఒక జగనన్న గవర్నమెంటేనే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతన్నలకి రైతు భరోసా అని ఒక కేంద్రం, ఒక ఆఫీసు రైతు నేరుగా వెళ్ళి అతను గ్రామంలోనే పరిపాలన ఇస్తున్నారు సార్. నాడు ఒక చదువుకున్న స్టూడెంట్కి ఒక సర్టిఫికేట్ కావాలంటే మండలి హెడ్ క్వార్టర్లో తిరిగే వాళ్ళం సార్. ఇప్పుడు సచివాలయాలు వచ్చి గ్రామాల్లోనే సర్టిఫికేట్స్ అయితేమి, ఇన్కమ్ సర్టిఫికేట్ అనగా, నీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనగా, డెత్ సర్టిఫికేట్లు అనగా ఒక పైసా ఖర్చు లేకుండానే స్వచ్ఛందంగానే అందిస్తున్నారు సార్. దానికి కూడా ఈ మధ్యనే మనకి సురక్ష కార్యక్రమం పెట్టారు సార్. ఏవైనా పథకాలు తప్పిపోయినట్టయితే సర్టిఫికేట్లకి ఇవ్వడం కానీ జగనన్న 15-20 రోజుల్లోపు మీరు అందరూ అప్లై చేసుకుని రూపాయి లేకుంటే సర్టిఫికేట్ నేరుగానే ఇచ్చారు, ₹1 కూడా ఖర్చు లేకన్నా. ఇంకా జగనన్న అభివృద్ధి పనులు నవరత్నాలతో రాష్ట్రానికి వచ్చిన తర్వాత నవరత్నాలకి 4 పదులు కలిపి ఎన్నో 400 పథకాలు అమలు చేశారు సార్. ఆయన చెప్పుకుంటూ పోతే మనకి ఒక రోజుల్లో ఉన్నాయి సార్ అతని పథకాలు. అతను అనుకున్న కన్నా ఎక్కువే ఇచ్చారు. విద్యాదేవుని అయితే ఏవి టైం టు టైం వేస్తున్నారు సార్. అతను అన్నట్టుగా 156 టైము బటన్ నొక్కారు సార్. ఇప్పుడు ప్రజలందరూ కూడా 2 బటన్లు నొక్కడం రెడీగా ఉన్నారు సార్. ఎంపీకో బటను, ఎమ్మెల్యేకో బటను. మళ్ళీ క్లియర్గా 175 కన్ఫర్మ్ అయిపోతుంది సార్, డౌట్ లేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ మాది అనంతపురం ఉమ్మడి జిల్లా సత్యసాయి డిస్టిక్ పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ అమడగూరు మండలం జేసీఎస్ సచివాలయ కన్వీనర్ నేను. నా పేరు తనకంటి జయప్ప. ఇప్పుడు ఈ 15-20 సంవత్సరాల నుండి చేసిన 40 సంవత్సరాల నుండి ఇండస్ట్రీ చేసిండే వాళ్ళు కూడా ఒకవేళ ఏదో విమర్శించాలని కాదు, కానీ మాకు ఆ రోజు నుండి చేసిన ఈ 4.5 సంవత్సరము ఇప్పుడు 5 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు 2 సంవత్సరాలు కరువు వచ్చింది, ఇది కరోనా వచ్చింది. ఈ కరోనా సమయంలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఈ సాధారణమైన ప్రజలకు, పేద ప్రజలకు అందరికీ కూడా ప్రతి కుటుంబంలోన 4 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఇట్లా పడింది. ఏమి అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, నాడు నేడు కింద అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఈ వాటర్ అనేది 193 చెరువులకు సత్సాయి జిల్లాలో ఆ వాటర్ నింపడానికి కృష్ణా జలాలు తీసుకురావడము, అక్కడ శాంక్షన్ చేయించడం 864 కోట్లతో శాంక్షన్ అయింది. రోడ్లు చాలా భారీగా అవుతున్నాయి. మళ్ళీ వచ్చి సాధారణమైన ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మఒడి, రైతు భరోసా ప్రతి ఒక్క విషయంలోన మంచి జరుగుతుంది. అవన్నీ కూడా మాకు దోహదపడతాయి. ఇప్పుడు ఏమంటే మాకు అడగడానికి ఒక ధైర్యం ఉంది. మేము ఒకరిని కామెంట్ చేయగానే, ఒకరిని తప్పులు పట్టగానే మేము ఏం చేసినామో అది చెప్తాం, వాళ్ళు ఏం చేస్తారో అది చెప్పం. మేమేం చేసినాం, ఇప్పుడు వచ్చినటువంటి ఎక్కడ కూడా మా నాయకులు అనేవాళ్ళు ₹1 ఫ్రాడ్ జరగకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళ అకౌంట్లో పడుతుంది. అందుకు కాబట్టి ఎక్కడ ఫ్రాడ్ జరగలేదు కాబట్టి మళ్ళీ కూడా ప్రతి ఒక్క పార్టీలకు అతీతం కూడా కొంతమంది టీడీపీలో ఉండేవాళ్ళు కూడా భర్తలు అట్లా వేసినా కూడా భార్యలు వచ్చేసి అన్న మాకు న్యాయం జరిగింది, మా అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయి, ముందు జనభూమి కమిటీ వాళ్ళు తావి ఒక వార్డు నెంబర్ తావంటే కూడా నమస్సులు పెట్టి 30,000 వస్తే సబ్సిడీ 15,000 వాళ్ళకి ఇచ్చి 10,000 వాళ్ళకి ఇచ్చి మేము 10,000 తీసుకుంటారు. ఈ రోజు మీరు ₹1 ముట్టుకోకుండా మేము మీకు నమస్సు కొట్టకుండా డైరెక్ట్గా సచివాలయ వ్యవస్థ తెచ్చిన తర్వాత సచివాలయంలో పోయి అక్కడ ఏ పని అయినా మేము అవలీలగా చేసుకొని వస్తున్నాం, మీకు ఏ ఇబ్బంది లేకుండా. కాకపోతే మా కార్యకర్తలు, సెకండ్ క్యాడర్ నాయకులు కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఎవరు ఒప్పుకోకపోయినా నేను ఓపెన్గా చెప్తున్నా. కానీ అట్లని చెప్పి మేము జనం కోసమే, పేద ప్రజల కోసమే, జగనన్న కోసమే, మా శ్రీధరన్న కోసమే పనిచేస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు కూడా వై నాట్ 175 అన్నట్టు ఖచ్చితంగా సాధించి తీరుతాం. జై జగనన్న, జై శ్రీధరన్న.